అప్పటి వరకు చురుకుగా పనిచేసిన మనిషి హఠాత్తుగా గుండె పట్టుకుని విలువెల్లాడి పడిపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆగమేఘాల మీద ఆస్పత్రికి తరలించేలోపే మనకు దక్కకుండా పోవడం తరచూ వినిపిస్తున్న వార్త. వ్యక్తులు మారొచ్చు, సందర్భాలు మారొచ్చు గాని ఈ వార్త మాత్రం ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆ క్లిష్ట సమయంలో కాస్త అప్రమత్తతతో ఉండి ఆపన్న హస్తం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఎందుకు జారేస్తుంది? దీన్ని ఎదుర్కొనేదెలా? ఇది ప్రాణప్రదమైన ప్రశ్న. ఇంకా చెప్పాలంటే ప్రాణాలను నిలబెట్టే ప్రశ్న. సమాధానం తెలిస్తే ఆ క్లిష్ట సమయంలో కూడా ఆపన్న హస్తం అందించొచ్చు. గుండెకి సంబంధించి హఠాన్మరణం ఎవరిలో ఎక్కువ అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడినవారు, గుండె కండరం బలహీనంగా ఉన్నవారు, రక్తం పంపింగ్ 35 కంటే తక్కువగా ఉన్నవారు, కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు, కుటుంబంలో గుండెలో విద్యుత్ సమస్యలు ఉన్నవారు, గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు. నిజానికి మనలో చాలా మంది తమకు ఎటువంటి గుండె జబ్బు లేదని అనేసుకుంటూ ఉంటారు. కానీ పైకి ఏమీ తెలియకుండానే గుండె జబ్బు ఉండే అవకాశమూ లేకపోలేదు. ఎలాంటి గుండె జబ్బు లక్షణాలు కనిపించకపోవడం, గుండెకు సంబంధించిన పరీక్షలేవీ చేయించుకోకపోవడం ఇలా అనుకోవడానికి కారణం కావచ్చు. హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోవటమనే రిస్క్ ఆరోగ్యవంతులతో పోలిస్తే బీపీ ఉన్నవారిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. మధుమేహుల్లో ఇంకొంచెం ఎక్కువ. బీపీ, మధుమేహం రెండూ గలవారిలో అంతకన్నా అధికంగా ఉంటే, పొగ తాగేవారిలో, ఇప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చిన వారిలో, గుండెపోటు వచ్చి గుండె బలహీనమైన వారిలో గుండె వైఫల్యమై హఠాన్మరణం సంభవించే అవకాశం ఉంటుంది. ఆగమేఘాల మీద స్పందించాల్సిన అత్యవసర సమస్య. ఈ స్థితిలో క్షణక్షణం ప్రతి ఘడియ కీలకమే. ఈ సమస్య ఇప్పటికే గుండె జబ్బు తీవ్రంగా ఉన్నవారిలో రావచ్చు. ఇప్పటివరకు ఎటువంటి గుండె జబ్బు ఉన్నట్టు తెలియని వారిలో కూడా రావచ్చు. క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకువెళ్లిపోయే సమస్య ఇది. అయితే ఈ ఘడియల్లో వేగంగా స్పందిస్తే, అవగాహనతో స్పందిస్తే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది. ఎవరైనా హఠాత్తుగా ఛాతిలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా లేదా, శ్వాస తీసుకుంటున్నారా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా చూడాలి. ఇవి లేనప్పుడు వెంటనే కార్డియాక్ మసాజ్ ఇవ్వడం తక్షణావసరం. విదేశాల్లో ఇటువంటి అత్యవసర ఘడియల్లో ఛాతికి షాకులు ఇచ్చి గుండె తిరిగి పనిచేసేలా చేసేందుకు బహిరంగ ప్రదేశాల్లో డిఫిబ్రిలేటర్ అనే పరికరాలు ఉంచుతారు. వీటితో గుండె తిప్పుకునే అవకాశాలు పెరుగుతాయి. సత్వరమే వారిని అత్యవసరంగా మంచి సౌకర్యాలున్న ఆస్పత్రికి తరలించాలి. ఆస్పత్రిలో వారికి అవసరమైతే డీసీ షాక్ ఇచ్చి గుండె తిరిగి కోలుకునేలా చేస్తారు వైద్యులు. ఒకవేళ గుండె కొట్టుకోవడం గాడిలో పడినా, ఎక్కువ సమయం మెదడుకు రక్త సరఫరా లేకపోతే మనిషి బ్రెయిన్ డెడ్ గా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు చల్లటి దుప్పట్లలో పెట్టి శారీరక ఉష్ణోగ్రతను 35 డిగ్రీల కంటే తక్కువగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. వీటితో తిరిగి బతికి బట్టకట్టే అవకాశాలు పెరుగుతాయి. తర్వాత దీర్ఘకాలం చికిత్స ఏమిటన్నది వైద్యులు ఆలోచిస్తారు. గుండెపోటు వస్తే అత్యవసరంగా యాంజియోప్లాస్టీ, స్టంట్ పెట్టడం, ఐసీయూలో ఉంచి చికిత్స చేయడం, పంపింగ్ లోపం ఉంటే దీర్ఘకాలంలో మళ్లీ హఠాన్మరణ పరిస్థితులు తలెత్తకుండా ఏఐసీడీఈ అనే పరికరాన్ని అమర్చడం వంటివి చికిత్సలు అందిస్తారు వైద్యులు.